నమస్తే, వెల్కమ్ టు ఏవీ న్యూస్ బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. ఢిల్లీలోని ఎయిమ్స్ లో సెక్యూరిటీ గార్డ్ పై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. వాగ్వాదం అనంతరం గార్డు మెడ పట్టుకొని లాక్కెళ్లిన ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. एम्स में गार्ड वाले की बदतमीजी, इनको लाठी दिया जाता लोग। क्या मना करोगे आप? राइट है मेरा ये। वो डंडे मार रहे हैं लोगों को, गाड़ी वाले को। वो एक लेडीज थी, उनको डंडे मार दिया वो। अच्छा मतलब आप हमारा ये हमारी माता क्यों नहीं बनाऊंगा? आप ब्लेम लगा दोगे तो? మధ్యప్రదేశ్లోని ఖండ్వాలో వీధి కుక్కల బెడదపై వినూత్న నిరసన చేపట్టారు. నగరంలో పెరుగుతున్న కుక్కల దాడులకు నిరసనగా ఓ వ్యక్తి కుక్క వేషధారణతో కలెక్టరేట్ ప్రజా వినతుల కార్యక్రమానికి హాజరయ్యాడు. मेरे पास क्या है, सुप्रीम कोर्ट ने बोला है कि कुत्तों की नसबंदी होना चाहिए और जो खतरनाक कुत्ते हैं उनको कहीं शिफ्ट करना चाहिए। करा आपने? सब वैक्सीनेशन हो रहा है। इनको यही नहीं पता भैया, बधियाकरण बंद है। सब है चालू, बंद है, बंद है। अभी चलेंगे अपन शेल्टर हाउस। बिल्कुल झूठ बोलने की सीमा होती है, तुम तो सीमा पार कर गए। वैक्सीनेशन और ये सब हो रहा फिर तो है। ये खुद कितने बच्चे हुए इनके? अभी 6 बच्चे हुए इनके, अब जबकि इसकी बधियाकरण हो चुका था। ये खुद परेशान है बेचारा, कहाँ से पालेगा? एक बच्चा पढ़ने जाता कितना खर्चा आता? शिकायत ही करूंगा, FIR दर्ज कराऊंगा उस कंपनी के खिलाफ। 6 बच्चे हो गए, 6 बच्चे। ఆఫ్రికాలో ఘోర ప్రమాదం జరిగింది. బంగారు గని ఒక్కసారిగా కుప్పకూలడంతో సుమారు 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో గనిలో పనిచేస్తున్న కార్మికుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తెలంగాణ బీజేపీ నేతల తీరుపై ఎమ్మెల్యే రాజసింగ్ తీవ్ర విమర్శలు చేశారు. నేతలు ప్రతిసారి గ్రూప్ రాజకీయాలు చేస్తూ ఢిల్లీకి ఫిర్యాదులు చేస్తున్నారని ఆరోపించారు. అందుకే జాతీయ కార్యవర్గంలో చోటు తగ్గించుకోలేదన్నారు. ఇప్పటికైనా నేతలు పద్ధతి మార్చుకోవాలని రాజసింగ్ హితవు పలికారు. కానీ తెలంగాణ నుంచి ఒక్క కూడా పేరుని వాళ్ళు ఇంక్లూడ్ చేయలేదంటే మన తెలంగాణ పెద్ద నాయకులు ఒక్కసారి ఆలోచన చెయ్యాలి. ఎందుకంటే ప్రతిసారి
గ్రూప్ రాజకీయం ప్రతిసారి కంప్లైంట్ ఢిల్లీకి వెళ్ళాలి, కంప్లైంట్ ఇవ్వాలి, ఢిల్లీకి వెళ్ళాలి, కంప్లైంట్ ఇవ్వాలి. ఈ పెద్ద నాయకులు కూడా అరే ఈ తెలంగాణ మన బీజేపీ అధికారులు మారరు, అందుకోసం వేరేకి అవకాశం ఇద్దామని ఆ విధంగా ఆ యాంగిల్లో వెళ్ళినారని నేను అనుకుంటున్నాను. కనీసం ఎప్పుడైనా మా తెలంగాణ నాయకులకి నా ఒక నివేదిక, మీరు ఈ గ్రూప్ రాజకీయంని పక్కా పెట్టి మధ్యప్రదేశ్లో 40 కోట్లతో నిర్మించిన స్మార్ట్ సిటీ రోడ్డు పరిస్థితి ఇది. ఇండోర్లోని ఘోర్కండ్ స్క్వేర్ దగ్గర పైప్లైన్ ప్రొజెక్ట్ సమయంలో రోడ్డు ధ్వంసమైంది. డ్రైనేజీ, వాటర్ పైప్లైన్ సమస్యలే కారణమని అధికారులు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావును ఎమ్మెల్యే కోవె లక్ష్మి నిలదీశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ నిలిపివేసిందని ఆరోపించారు. ఆసిఫాబాద్ లో అర్హులకు కాకుండా కాంగ్రెస్ నాయకులకే ఇల్లు మంజూరు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసి కార్యక్రమాన్ని బహిష్కరించారు. అందుకే ఆ కాంట్రాక్ట్ సిస్టమ్ కాకుండా ఈనాడు ఇల్లు ఎవరిల్లు వాళ్ళే కట్టుకోవాలని చెప్పి 4,50,000 ఇల్లు మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగా ఆసిఫాబాద్ కూడా మొదటి విడతలో 3,500. లాస్ట్ పేమెంట్ అప్పుడు తీసుకోలేదు. మీరే చెప్తున్నారు ఆ రోజు 5 లక్షలు పెడితే ఎవరు కాంట్రాక్ట్ వాళ్ళు రాలేదు కాబట్టి 6 లక్షలు పెంచండి అని చెప్పారు. చెప్పిన తర్వాత అది పెంచలేదు, కానీ సిటీలలో కానీ ఇంకా కానీ లక్షల ఇల్లు కట్టారు సార్. పల్లెటూరులో రాలేదు కాబట్టి ఇవాళ ఒకటేసారి చెప్తున్నాము రాలేదు. అప్పుడు కాలేదండి, అప్పుడు మేమంతా తీసుకోలేదు కదా, గవర్నమెంట్ తీసుకోలేదు. అలాంటి ఇవ్వలేదా, రైతు బంధు ఇవ్వలేదా, లక్ష్మీ ఇవ్వలేదా, కళ్యాణ లక్ష్మి ఇవ్వలేదా, ఇవన్నీ పథకాలు ఇవ్వలేదా? మీరు మంత్రి కూడా ఎట్లా మాట్లాడతారు సార్? సరే ఇంకా హౌసింగ్ తీసుకోలేదు కావచ్చు, పథకాలు వచ్చినా లేదా? లేదు సార్, అది మీరు కరెక్ట్ కాదు సార్. అదే ఇప్పుడు అవును సార్, ఇప్పుడు ఎమ్మెల్యేలకు చెప్పండి సార్. ఇప్పుడు మేము కూడా సార్ ఇందిరమ్మ కంటే ఎవరు సార్ చెప్పండి? సర్పంచ్లు ఉన్నారు, ఇప్పుడు ప్రతి గ్రామ సర్పంచ్ ఉన్నారు. ఎవరు సార్ వాళ్ళు? మాట్లాడలే గతంలో ఆసిఫాబాద్ మీరు మాట్లాడండి. మాట్లాడు మా సోదరి
3,500 ఇస్తుంది. మళ్ళీ కూడా ఇప్పుడు 2,000 పేదవాళ్లకు లేని వాళ్ళకి ఏర్పాటు చేస్తాను. ఎక్కడైనా పొరపాటున కనుక ఎవరికైనా లేని వాళ్ళకి ఇచ్చి మనం ఏమంటున్నా లేని వాళ్ళకి ఇచ్చి డబ్బు చేస్తే రాకపోతే వినమ్మా, మీరు ఎవరైనా బోగస్ ఇల్లు ఇచ్చి ఉంటే మీరు రాజపూర్కి వెళ్ళమంటే లేని వాళ్ళకి ఇవ్వలేదు, ఉన్న వాళ్ళకి ఇచ్చిండ్రు. ఆసిఫాబాద్ రాసి ఇవ్వండి. అటువంటి ఎంక్వైరీ చేసి కరెక్ట్ వాళ్ళకి క్యాన్సిల్ చేసి వాళ్ళ పైన చర్యలు తీసుకునే కార్పొరేషన్ ఉంటుంది. మూడో విషయానికి సంబంధించి మీరు మాట్లాడుకోండి. కూర్చోండి. టెండర్ గురించి ఎప్పుడు జరిగింది? 3 ఏళ్ల కింద 5 కోట్ల రూపాయలు ముందు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అలాగే ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి నఫీసా బేగం. గుల్లపల్లి నుంచి పొత్తూరు వరకు డబుల్ రోడ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మానకొండూరు ఎమ్మెల్యే కొంపల్లి సత్యనారాయణ డిమాండ్ చేశారు. నిధుల కోసం ఎదురు చూసి విసిగిపోయానని, అవసరమైతే ఈ రోడ్డు కోసం తానే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని కీలక వ్యాఖ్యలు చేశారు. మానకొండూరు నియోజకవర్గంలో గన్నేరువరం మండలంలో మండల సర్వసభ్య సమావేశం జరుగుతున్నారు. అదేవిధంగా దీనికి అందరు అధికారులు రావడం, ప్రతి డిపార్ట్మెంట్ మీద ఉన్న సమస్యలను పరిశీలిస్తామని చెప్పడం, ఏదైతే చేయాల్సిందో ఇమ్మీడియట్గా చేయడం కూడా చేసినాం. ఫోన్ చేయాలి గురించి కానీ, ఏఈ గురించి కానీ, తర్వాత హౌసింగ్ గురించి కానీ, పంచాయతీ గురించి కానీ, ఆర్ఎండ్బి రోడ్డు మరీ ముఖ్యంగా గన్నేరువరం గుల్లపల్లి నుంచి పొత్తూరు వరకు ఉన్న రోడ్డు గురించి కూడా మా తమ్ముళ్ళు వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మీ అందరికి చెప్తున్నా, మీ అందరికన్నా ఎక్కువ ఆవేదన ఉన్నది. ఎందుకంటే నేను కోర్టుకు పోయి స్టే తీసుకొచ్చిన, దానికి పాదయాత్రకు పర్మిషన్ ఇవ్వకపోతే పాదయాత్ర చేసిన, అక్కడ ధర్నా చేసిన, కాకపోతే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేని కారణంగా గత ప్రభుత్వంలో కమాలుద్దీన్ గారు 100 కోట్ల పని చేసి 100 కోట్లు ఇవ్వమని మమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాడు. మేము ఇవ్వలేని పరిస్థితి. ఈ రోడ్లు చేస్తే తక్షణమే చెల్లిస్తామని చెప్పినాం. కాబట్టి ఆయన కొన్ని ఇస్తామంటే కూడా ఒప్పుకోవట్లేదు. రేపు మాకు చూసి ఈ వారం 10 రోజుల్లో కూడా ముఖ్యమంత్రి గారు ఒప్పుకోలేరు. తక్షణమే వచ్చే విధంగా చేస్తా, చేయకపోతే దానికోసం ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా నేను వెనకపోతే, నేను మాట అంటే మాట మీద ఉంటా, తప్పకుండా చేసి చూపిస్తాను. అందరూ ఇది గమనించాలి. మాటికి ధర్నాలు గిర్నాలు నేను చేస్తాను. నాకు తెలుసు ఆ బాధ. ఆ రోడ్డు గురించి పాదయాత్ర చేస్తాను. నాతో పాటు పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు కూడా చేస్తారు. చాలాసార్లు మంత్రి గారిని కలవడం, ముఖ్యమంత్రి గారిని కలవడం. కాకపోతే ఈ కమాలుద్దీన్ అంటే ఆయనని ఇక్కడ ఒక కాంట్రాక్ట్, ఆయనను వీలైతే ఇమ్మీడియట్గా ఆయన క్యాన్సిల్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆర్ఎండ్బి ఎస్సీ కూడా చెప్పినా ఆయన లైసెన్స్ని రద్దు చేయమని చెప్పినా కొన్ని టైం ఇస్తాం. లేకపోతే ఆయన కోర్టుకు పోతారో ఎక్కడ పోతారో అది కూడా ఆలోచిస్తారని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. సరత్నగర్ ట్రిమ్స్ ఆసుపత్రి సందర్శనకు వెళ్లేందుకు సిద్ధమైన మాజీ మంత్రి హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ మన్నె క్రిషాంగ్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీనిపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలోని లోపాలు బయటపడతాయనే భయంతోనే అరెస్ట్ చేశారని ఆరోపించారు.
భారీ పోలీసు బందోబస్తు మధ్య నర్సంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం కూల్చివేత వివాదం నడుమ ఈ వేడుకలు జరగడం చర్చనీయాంశమైంది. సనత్నగర్ టిమ్స్ ఆసుపత్రి వద్ద అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. 4 నెలలుగా జీతాలు చెల్లించకుండా కాంట్రాక్టర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే బకాయి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ టిమ్స్ ప్రధాన గేట్ ఎదురుగా ధర్నా చేపట్టారు.